హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లనో చూద్దాం. సో దయచేసి అందరూ వీడియోని వాట్సాప్ గ్రూప్లలో సోషల్ మీడియాస్ లో షేర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. వార్తా వివరంలోకి వెళ్దాం. కేంద్రానికి సంపూర్ణ మద్దతు, ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు. పహల్గావ్ దుర్ఘటనలో కేంద్రం తీసుకునే ఎటువంటి చర్యలకైనా తమ మద్దతు ఉంటుందని, దీనికి కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన ప్రధాని మోడీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మే 2వ తేదీన ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణం పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ శంకుస్థాపన చేసేందుకు రావాలని ప్రధానికి సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికారు. గత బడ్జెట్ సమావేశాల్లోనూ ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు సమకూర్చుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కాగా 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా అమరావతి పునర్నిర్మాణానికి తోడ్పాటును అందించాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఏదైతే ఏపీలో డెవలప్మెంట్ లో భాగంగా మరి ఈనాడు మనం చూసుకోవచ్చు, కేంద్రంలో బీజేపీ పార్టీ ఉండడానికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకం. ఈనాడు బీజేపీ పార్టీ సెంట్రల్లో ఉండటానికి, చంద్రబాబును డైవర్ట్ చేయడానికి రాహుల్ గాంధీ గారు కూడా చాలా ప్రయత్నించినారు, కలిపేసుకుందామని చెప్పేసి. కానీ ఈనాడు ఒక మంచి జెన్యున్ పర్సన్ గా నారా చంద్రబాబు నాయుడు గారు, మంచి ఎథిక్స్ కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ విషయాన్ని గుర్తించి మరి నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి ప్రతి డెవలప్మెంట్ కి సహకరిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా నరేంద్ర మోడీ గారు సహకరించాలి కాబట్టి. సో ఈనాడు ఇరు రాష్ట్రాలు రెండు విభజనకి కారణమైనవి కాబట్టి సో డెవలప్మెంట్ లో భాగంగా కొంచెం సపోర్ట్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావడానికి. సో ఖచ్చితంగా అందరం బాగుండాలి, మన తెలుగు ప్రజలందరం బాగుండాలి కాబట్టి నరేంద్ర మోడీ గారిని మరి ఆహ్వానం పలకడం జరిగింది. ఏదైతే కోట్ల రూపాయల మరి నిధులతోని డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి శంకుస్థాపన కార్యక్రమానికి. భద్రతా బలగాల అతిపెద్ద ఆపరేషన్ మావోయిస్టుల సంచలనం లేక మావోయిస్టు బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరిట ప్రకటన విడుదల. కర్రగుట్టలో కొనసాగుతున్న కూంబింగ్ ఆపేయాలని విజ్ఞప్తి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు రావాలన్న రూపేష్. సో చూసుకోవచ్చు, మావోయిస్టులు శాంతియుతంగా చర్చలు జరుపుతాం, మేము రెడీ, కర్రగుట్టలో ఆపరేషన్ నిలిపివేయాలన్నట్టు వాళ్ళు అక్కడ చెప్తా ఉన్నారు. కానీ మరి నాడు మనం చూసుకోవాలి, వాళ్ళందరూ భయభ్రాంతులకు గురవుతున్నారా, లేకపోతే ఏదైనా టార్గెట్ ని పెట్టి మరి ఉన్నటువంటి జవాన్లని చంపేటటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా, లేకపోతే అక్కడ వందలాదిగా మావోయిస్టులు తలదాచుకున్నారా? సో అందరు ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో ఆ విధంగా జరగకుండా మరి ముందస్తుగా వాళ్ళు లెటర్స్ ని రిలీజ్ చేసి శాంతియుతంగా చర్చలకు సిద్ధమంటున్నారా? సో దీంట్లో కొంచెం సస్పెన్స్ పర్వం కొనసాగుతుంది. దీంట్లో రెండు కోణాలు ఆలోచించుకోవాలి. సో వాళ్ళు అక్కడ ఉన్నామని చెప్తున్నారు, కానీ వాళ్ళు అక్కడ ఏమైనా మైనింగ్స్ పెట్టి బాంబ్ బ్లాస్టింగ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారా? సో అర్థం చేసుకోవాలి. సో అక్కడ ఉన్నామని చెప్పేసి వేరే దగ్గర నుంచి ఎస్కేప్ అవుతున్నారా? సో ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు నిఘా వర్గాలు. సో ఇటకేలకైతే మరి అందరూ శాంతియుతంగా చర్చలు జరుపుదామంటున్నారు, కానీ మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దానికి స్పందిస్తలేరు. సో ఇటకేలకు వేటనైతే జల్లెడ పడతా ఉన్నారు కర్రగుట్టని. మరి ఏం జరుగుతుందో మనం చూసుకోవాలి. ఇస్రో శాస్త్రవేత్త కస్తూరి రంగన్ కన్నుమూత. ఏదైతే ఇస్రో శాస్త్రవేత్త కస్తూరి రంగన్ కన్నుమూత. సో ఈనాడు ఎన్నో సేవల్లో పాల్గొని ఎన్నో ఆపరేషన్స్ లో పాల్గొన్నటువంటి తనకి మనం కూడా ఖచ్చితంగా తన ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకున్నాం. రణం తప్పదా భారత్ పాకిస్తాన్, ఎవరి బలం ఎంత? పెహల్గాం దాడితో భారత్ పాక్ దేశాల సైనిక సామర్థ్యంపై అందరి దృష్టి. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 తాజా నివేదికలో ఆసక్తికర అంశాలు. ఆయుధ సంపత్తిలో పాక్ పై భారత్ పై చెయ్యి. ఏదైతే మరి యుద్ధం జరగబోతుందా అనే కోణంలో ఆలోచిస్తే మరి నాడు నరేంద్ర మోడీ గారు తీసుకునేటటువంటి ఆలోచనలను ఎవరు ఆపలేరు. ఎంత శాంతియుతంగా ఉంటాడో మరి వైల్డ్ ఫైర్ అయితే మాత్రం అంతే ఘోరంగా ఉంటది. సో ఈనాడు మరి యుద్ధం స్టార్ట్ అయితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? సో పై చెయ్యి ఎవరిది జరగనుంది? సో ఉన్నటువంటి ఆయుధాలు కానీ, సో ఫోర్సెస్ కానీ, మిలిటరీ, ఆర్మీ, నేవీ, ఇదంతా మనం క్యాల్కులేషన్ చేసుకుంటే భారత్దే పై చేయి ఉంటుంది. కాబట్టి ఈనాడు మరి ఆ ఉగ్రముఖలు అకస్మాత్తుగా దాడి చేయడం వల్ల ఇంత పెద్ద సీన్ కి మరి పాకిస్తాన్ ఆర్మీ కూడా సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదులను కంట్రోల్ చేయలేకపోతున్నారో వాళ్ళే ప్రేరేపించి భారతదేశం పైకి పంపించడం. సో ఇది చాలా బాధాకరం. సో ఖచ్చితంగా దానికి పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈనాడు మరి ఒకవేళ యుద్ధం జరిగితే ఏ విధమైనటువంటి సిచ్యువేషన్స్, ఎంతమంది ప్రాణాలు పోతాయి ఒకసారి ఆలోచించుకోవాలి. శాంతియుతమైనటువంటి చర్చలు ఎన్నో జరిగినా కానీ
దాన్ని మరలా బ్రేక్ చేసి కాల్పులు జరపడం కానీ అమాయక ప్రజలను చెప్పడం చాలా దురదృష్టకరం. ఇక పాకిస్తాన్ పరిస్థితి ఎట్లుంటుందో చూసుకోవాలి. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ దేశాల సైనిక సామర్థ్యంపై అందరి దృష్టి నిలిచింది. 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను వారి మూలాలను నిర్మూలించేందుకు భారత్ సైనిక చర్యకు దిగే అవకాశాలు కూడా ఉన్నాయి అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల సైనిక శక్తిని అంచనా వేసే గ్లోబల్ వైర్ పవర్ ఇండెక్స్ 2035 తాజా నివేదిక భారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య సైనిక సామర్థ్యంలో ఉన్న వ్యత్యాసాలను స్పష్టంగా వెల్లడించింది. పాక్ పౌరుల జాబితా పంపండి, రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఆదేశం. అటారీ వాగా సరిహద్దుకు పాక్ పర్యాటకులు ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని ఆ రాష్ట్రాలను కోరారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన శుక్రవారం మాట్లాడారు. తొలుత స్థానికంగా ఉంటున్న ఆ పాకిస్తానీయులు గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. ఏదైతే పాకిస్తాన్లో ఎవరున్నా సరే కానీ వారి యొక్క దేశానికి వారు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అమిత్ షా గారు కూడా ప్రతి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ దగ్గర టోటల్ గా డేటా ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి కాల్స్ చేసి ఏదన్నా కానీ ఆ పాకిస్తాన్ కి పంపించాలని చెప్పేసి అమిత్ షా గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది మనం యుద్ధం జరిగేటటువంటి వాతావరణం కొనసాగుతుంది కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండొద్దు, ఎవరి ప్రజలు వాళ్ళు ఉండాలి. అదే విధంగా భారతీయులు కూడా ఎవరన్నా అక్కడికి వెళ్ళుంటే మాత్రం వాళ్ళు కూడా తిరిగి వచ్చేసేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మరి పరిస్థితులు ఎట్లుంటాయో చూసుకోవాలి. ఈ రోజు ఏ విధమైనటువంటి నిర్ణయాలు కొనసాగుతాయి. మోడీ చంద్రబాబు నాయకత్వంలో మరింత అభివృద్ధి. పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం. సొంత నియోజకవర్గంపై పవన్ కళ్యాణ్ దృష్టి. 30 పడకల ఆసుపత్రిని మరింత అప్గ్రేడ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పిఠాపురంలోని ప్రభుత్వం ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచుతూ చేపట్టిన నిర్మాణ పనులకు ఆయన నేడు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 30 పడకలతో ఉన్న ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్ఎన్ వర్మ కూడా హాజరయ్యారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రజల కోసం, నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక దేవుళ్ళ లెక్క భావిస్తారా, ఇళ్లలో పెట్టుకొని పూజిస్తుంటారు. ఈనాడు గెలిపించినటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి అసౌకర్యాలు కూడా గవర్నమెంట్ స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, ప్రభుత్వం నుంచి అందేటటువంటి ప్రతి పథకాల్లో అయితేనేమి నిరుపేదలకు సహాయకంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఒక దేవుళ్ళ లెక్క ఉన్నారు కాబట్టి సో అభివృద్ధిలో భాగంగా కూడా దూసుకెళ్తా ఉన్నారు. సో ఈ అభివృద్ధికి అంతా కారణం మోడీ గారు, చంద్రబాబు నాయకత్వంలో మరింత అభివృద్ధి అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి శాంతి ర్యాలీ పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో నిరసన. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా వద్ద శాంతి ర్యాలీ పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ. ఆ పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ పై ఇందిరాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన. ఏఐసిసి పిలుపు మేరకు దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా ఈ కార్యక్రమం అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు. విజయశాంతి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ పాల్గొన్నారు. సో చాలా బాధాకరం. మనము ఆషామాషిగా అనుకుంటున్నాం మనం ఇక్కడ ఉన్నాం, కానీ ఆ కుటుంబాల్లో ఎంతో బాధపడుతూ ఉంటారు. అకస్మాత్తుగా చనిపోవడం కానీ, సంతోషంగా ఆడ సమయాన్ని గడపాలని చెప్పేసి హాలిడేస్ లో వెళ్తే అక్కడ అకస్మాత్తుగా ఉగ్రవాదులు రావడం కానీ వాళ్ళని చంపడం చాలా బాధాకరం. వాళ్ళు కూడా ఇప్పటికీ ఆ భయం నుంచి కోలుకుంటలేరు. కళ్ళ ముందు ఉగ్రవాదులు వారి ఇంట్లోని చంపడం కానీ కళ్ళారా చూసినారు కాబట్టి వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ముసలోళ్ళు కూడా వాళ్ళకి ఏమో జరుగుతుందో పరిస్థితుల్లో మనం చూడొచ్చు. అక్కడ చాలా భయభ్రాంతులకు గురైనారు. సో ఇట్టకేలకు ఈనాడు మరి మన బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మనం అందరం ఏకతాటిగా దీన్ని ఎదుర్కోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. సో సానుకూలంగా అందరూ కూడా స్పందించడం జరిగింది. దేశాన్ని చీల్చడమే ఉగ్రవాదుల లక్ష్యం. ఉగ్రవాదం తుది ముట్టించేందుకు సంఘటిత పోరాటం. శ్రీనగర్ లో మీడియాతో రాహుల్. ఏదైతే వాస్తవానికి దేశాన్ని చీల్చడమే ఉగ్రవాదుల లక్ష్యం, సో అందరం సంఘటితంగా ఏకమై దీన్ని ఎదుర్కోవాలన్నట్టు మరి రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సో అందరికీ బలం సమకూర్చే విధంగా మనం అందరం ఒకటి. ఈనాడు సరే ఆ పార్టీల పరంగా ఎలక్షన్స్ అప్పుడు ఏదైనా సరే కానీ ఇప్పుడు మాత్రం మనం సంఘటితంగా అందరం ఐక్యమై దీన్ని ఫేస్ చేయాలి, ఖచ్చితంగా ఉగ్రవాదులను నిర్మూలించాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఒకసారి ఆలోచించుకొని ఉగ్రవాదుల సంస్థల మీద ఏ విధమైనటువంటి ప్రెజర్ ఈనాడు అందరం కలిసి తీసుకురావడం జరుగుతుందో, సో ఈనాడు భారతదేశం పవర్ ఏందో ఖచ్చితంగా ఉగ్రవాద సంస్థలకు
పాకిస్తాన్ కి, ఎందుకంటే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ కూడా మంచి గుణపాఠం చెప్పేటటువంటి సమయం ఆసనమైంది. ఇక మరి పాకిస్తాన్ ఆర్మీ పరిస్థితి ఎట్లుంటాయి, ఇండియన్ ఆర్మీకి ఎట్లున్నాయో పవర్స్, ఇదంతా అంచనాలు వేసుకొని యుద్ధానికి రెడీ అవుతున్నారు అనమాట. సిఐడి కస్టడీకి మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, బాలీవుడ్ నటి కదంబరి జత్వానీని వేధింపులకు గురి చేసిన కేసులో మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న పిఎస్ఆర్ ను తమ కస్టడీకి అప్పగించాలంటూ సిఐడి అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇది ఒకటి అందరితో బాధ ఉంటే వీళ్ళతో బాధ ఉంటుంది కదా. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు పత్రికలోని మెయిన్ పేర్చిన వార్తా విశేషాలు. అందరికీ నమస్తే.